హలో ఫ్రెండ్స్, కోర్ట్ మూవీ చూసొచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే వెళ్ళిపోండి భయ్య, కళ్ళు మూసుకొని వెళ్ళండి. అందరూ వెళ్ళండి, చూడండి ఈ సినిమా. ఓకే, నేను ఇన్ని సంవత్సరాలు అయింది శివాజీ గారిది ఈ టైప్లో యాక్టింగ్ నేను చూడలేదు. కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక పీక్లో ఉంది యాక్టింగ్. ఓకే, ప్రియదర్శి గారు బాగుంది. మధ్య మధ్యలో కామెడీ సీన్స్ టైమింగ్. ప్రియదర్శి గారు యాక్టింగ్ అయితే ఎక్ నంబర్. హర్షరోహన్ మరి శ్రీదేవి వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంది. ఓకే, ప్రేమలో సాంగ్ అయితే మీకు తెలిసింది కదా, అందరి ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఉంది. సాంగ్స్ అంతా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, ఈ ఫ్రైడే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా వచ్చింది. ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా వచ్చింది, కోర్ట్ మూవీ. ఓకే, ఈ సినిమా అందరి ఏజ్ గ్రూపులకి ఈ సినిమా అంకితం. ఓకే, వెళ్ళి చూడండి. ఈ ఫ్రైడేకి ఒక మంచి సినిమా, అమ్మయ్యా ఈ ఫ్రైడేకి ఒక మంచి సినిమా వచ్చిందని ఫీల్ అవుతారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి కాన్సెప్ట్తో వచ్చింది. ఓకే, చాలా రోజుల తర్వాత గుడ్ బై. హలో ఫ్రెండ్స్, కోర్ట్ మూవీ చూసొచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే వెళ్ళిపోండి భయ్య, కళ్ళు మూసుకొని వెళ్ళండి. అందరూ వెళ్ళండి, చూడండి ఈ సినిమా. ఓకే, నేను ఇన్ని సంవత్సరాలు అయింది శివాజీ గారిది ఈ టైప్లో యాక్టింగ్ నేను చూడలేదు. కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక పీక్లో ఉంది యాక్టింగ్. ఓకే, ప్రియదర్శి గారు బాగుంది. మధ్య మధ్యలో కామెడీ సీన్స్ టైమింగ్. ప్రియదర్శి గారు యాక్టింగ్ అయితే ఎక్ నంబర్. హర్షరోహన్ మరి శ్రీదేవి వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంది. ఓకే, ప్రేమలో సాంగ్ అయితే మీకు తెలిసింది కదా, అందరి ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఉంది. సాంగ్స్ అంతా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, ఈ ఫ్రైడే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా వచ్చింది. ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా వచ్చింది, కోర్ట్ మూవీ. ఓకే, ఈ సినిమా అందరి ఏజ్ గ్రూపులకి ఈ సినిమా అంకితం. ఓకే, వెళ్ళి చూడండి. ఈ ఫ్రైడేకి ఒక మంచి సినిమా, అమ్మయ్యా ఈ ఫ్రైడేకి ఒక మంచి సినిమా వచ్చిందని ఫీల్ అవుతారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి కాన్సెప్ట్తో వచ్చింది. ఓకే, చాలా రోజుల తర్వాత గుడ్ బై.